సో పృథ్వీ మీరు సంక్రాంతికి అభిమానులకైతే మంచి కానుక ఇచ్చారు. సో పర్సనల్‌గా మీరు ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇంతకుముందు ఏం చేశారు? వాట్ అబౌట్ యూ? నేను ప్రైవేట్ మ్యూజిక్ వీడియోస్ అంటే నాకు ఐ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు డూ దట్ అండి. అంటే మోర్ లైక్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎక్కువ చేయాలని. సో అంతకుముందు ఫస్ట్లీ నేను రాహుల్ అని ఒక అబ్బాయి కలిసి మగజాతి అనే సాంగ్ చేసామండి ఇద్దరం కలిసి. అండ్ దట్ వాజ్ వైరల్ యాక్చువల్లీ యూట్యూబ్ వైరల్ హిట్ అనమాట అది. అంటే అమ్మాయిల మీద కొంచెం అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్న కపుల్ కనుక చూసుకుంటే ఒకవేళ డామినేటింగ్ అమ్మాయి ఉంటే అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి దాని మీద పాట రాసి వి డిడ్ ద సాంగ్. ఓకే. అండ్ సెకండ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ సమ్ సీరియస్ కాన్సెప్ట్, ఒక మెసేజ్ ఇద్దామని. అక్కడ ఇప్పుడు అమ్మాయిలకి డెఫినెట్గా రీప్ చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ డౌరీ హెరాస్మెంట్ ఇట్లాంటివి. అది ఫన్నీగా లేకుండా అది కంప్లీట్గా ఇట్ ఇస్ మెసేజ్, కంప్లీట్లీ మెసేజ్ ఓరియంటెడ్. అమ్మాయిలకి ఎవరైనా అబ్బాయిలు అట్లా, అబ్బాయిలనే కాదు జనరల్గా అమ్మాయిలు కూడా టార్చర్ చేయొచ్చు. సో అమ్మాయిలు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే వాళ్ళు టేక్ స్టెప్ అండ్ ఒక భైరీ ఇవ్వమని, చంపదెబ్బ ఇవ్వమని దట్ వాజ్ ద సాంగ్ అండి. అదొక సాంగ్ చేశాను అండ్ దట్ వాజ్ అ సీరియస్ కైండ్ ఆఫ్ సాంగ్. అండ్ తర్వాత వీ వర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫన్ అండ్ ఓకే. సో వ్యూవర్స్, ఇందాక నేను బ్రేక్లో వెళ్ళిన అడిగాను, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కలిసారా, వెళ్ళి కలుస్తారని అంటే అది సాధ్యపడదేమో అండి, ఆయన పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఈ వీడియో చూసి ఆయన ఒకవేళ మిమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేస్తే? నేను యాక్చువల్లీ ఆయన ముందు ఒకసారి పాడానండి. దట్ వాజ్ లైక్ రియలీ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఆయన దగ్గర ఒక ఫోటో తీసుకోవాల్సింది బట్ ఆయన దొరకలేదు. బట్ ఆయన చూసి మిమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేశారనుకోండి, దట్ వుడ్ బి లైక్ రియలీ ఫేస్బుక్ కాదు అసలు, ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా అదొక గుర్తులాగా ఉంటుంది. నేను చేసిన అండ్ మేము చేసిన ఒక వర్క్ ని ఆయన గుర్తించడం అనేది జరిగితే కనుక డెఫినెట్లీ మంచి ఎప్పుడు గుర్తిస్తూ ఉంటారు అంతే. సో మీరు వెయిట్ చేయొచ్చు, ఆయన ఎప్పుడైనా చూసి కాల్ చేయొచ్చు, ఎనీ టైం ఆయన కాల్ చేసే అవకాశం కూడా ఉంది మీకు. సో పర్సనల్గా అభినయ్ మీరేం చేస్తూ ఉంటారు? నేను ఎంబీబీఎస్ చేస్తున్నాను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో. ఇట్లా ఊరికే టైంపాస్ అన్నట్టు ఒకసారి షార్ట్ ఫిల్మ్ చేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఓకే. అంటే ఊరికే కాలేజ్లో షో ఆఫ్ చేయనట్టు అట్లా షో ఆఫ్ కైనా అంత క్రియేటివిటీ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అది అయిపోయింది, హాలిడేస్ వచ్చినప్పుడు చేసాం అనమాట. బాగా కాన్సెప్ట్ బాగా రన్ అయింది, మాకు ప్రమోషన్ చేత కాదు. ఓకే. సో అనిల్, వాట్ అబౌట్ యూ? నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఓకే. అండ్ టోటల్ ఇంటూ ఫోటోగ్రఫీ అనమాట. ఇలా కొత్తగా క్రియేట్ చేయాలి, ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నాము, ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకే. అండ్ దట్స్ వాట్ రాట్ ఫ్యాక్టరీ ఇస్ అబౌట్ అండి. మొత్తం అంతా లైక్ కొత్త వాళ్ళకి లైక్ మాకు ఇట్స్ లైక్ అ ప్యాషన్. ఊరికే మాట్లాడినప్పుడు నన్ను మ్యూజిక్ చేస్తాను, ఐ కంపోజ్ అండ్ మేము మగజాతి అండ్ మేమే కంపోజ్ చేసాం అండ్ బైరీ నేనే కంపోజ్ చేశాను. అండ్ దిస్ వన్ ఆల్సో లైక్ ప్రోగ్రామింగ్ సైడ్ అంతా నేను లైక్ అరుణ్ వీళ్ళు హెల్ప్ చేశారు ప్రోగ్రామింగ్కి. బట్ యా ద మెయిన్ ఐడియా బిహైండ్ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మీ అండి. సో ఇట్స్ లైక్ తను బాగా కెమెరా వర్క్ చేస్తాడు అండ్ తను కాన్సెప్ట్స్ ఇస్తాడు నాకు. ఇంకెవరోనో వి టీమ్ అప్ అండ్ వి మీట్ అండ్ కూర్చొని మొత్తం స్క్రిప్ట్ రాసుకొని అట్లా చేసుకొని వి షూట్ అండి. సో దట్స్ వాట్ ద మెయిన్ రాట్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ ఇస్. బట్ పవన్ కళ్యాణ్ గారి వీడియో చేయడం అనేది మాకు ఒక ఎనీవేస్ యూ గైస్ ఆర్ సూపర్బ్. ఎందుకంటే ఒక్క రోజులో 90,000 హిట్స్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, అదంతా ఈజీ విషయం కూడా కాదు. సో ఇంత మంచి వీడియో చేసి సంక్రాంతి కానుకగా అభిమానులకి ఇచ్చిన కానుక అని చెప్పుకోవచ్చు దీనికి. యూ గైస్ రాక్. సో చివరిగా ప్రోగ్రామ్ క్లోజ్ చేసేమో పవన్ కళ్యాణ్ సాంగ్స్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఏమిటో ఏమాయో చేసినవే కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి రోగమో అందించినవే వంటి ఉప్పుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా, నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే my heart is beating అదోలా తెలుసుకోవా హరి, ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరి,
పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది టీ స్పూన్ టన్ను బరువుతుందే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చిందే ల్యాండ్ మైన్ గుండెలో పేలుదే మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది అది ఓ సోసి పిల్ల బోరియో చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు జల్లినట్టు షట్టు జేబు కింద నుచ్చి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కాగబెట్టించావే దట్ వాజ్ ఆసమ్ అండి. ఇన్ని పాటలు ఆపకుండా పాడగలిగారు. రైట్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిపోయి మీరు ఇంకా ఈ రోజుల్లో కూడా ఒక పాట పాడాను అన్నారు. సో అదే సాంగ్ రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ 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 రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో రవ్వంతా ఎఫెక్షన్ కొండంతా ఎమోషన్ తీసుకోని డెసిషన్ బోలెడు కన్ఫ్యూజన్ పొద్దున్నే పరిచయం మధ్యాహ్నం మ్యాట్ని సాయంత్రం సయ్యాట రాత్రికి బై బయటాట రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ 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 రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో జంటే లేని ఒంటరి పక్షి ఉండబోదులో ఈ రోజుల్లో మాటే రాసి ఉంటాడయ్యో పైనున్నోడు నీ ఫ్యూచర్లో నడిచేటి దారుల్లో తిరిగేటి మలుపుల్లో చేరుతావు నీ మజిలీ రింగ్ ట్రింగ్ 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 రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ 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 రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో సూపర్. మీరు పాడినన్ని కూడా హిట్ సాంగ్స్. దమ్ములు అది కూడా హిట్ సాంగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో హిట్ సాంగ్. సో అండ్ పృథ్వీ అండ్ ప్రస్తుతం అంత నేను ఇందాక చెప్పినట్టుగా షార్ట్ ఫిల్మ్స్ హవా నడుస్తోంది. సో షార్ట్ ఫిల్మ్ సినిమాల్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళంతా కూడా ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ త్రూ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత సినిమాల్లోకి వెళ్తున్నారు. సో మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ దట్స్ అ బిగ్ క్వశ్చన్. డెఫినెట్గా సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సినిమా అనేది చాలా పెద్ద ఇదండి. సో అల్టిమేట్లీ ఎవరి టార్గెట్కి వచ్చినా కూడా సినిమాలే చేయాలని. బట్ డెఫినెట్గా ఫస్ట్లీ వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మ్యూజిక్ వీడియోస్ అండ్ ఫనీ స్టఫ్ అండ్ కాన్సెప్చువల్ కామెడీ షార్ట్ ఫిల్మ్ రాదర్ దాన్ షార్ట్ ఫిల్మ్స్ చాలానే వచ్చాయి. రాదర్ దాన్ షార్ట్ ఫిల్మ్స్ వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కాన్సెప్చువల్ కామెడీ అండ్ వీ వాంట్ టు వెల్కమ్ పీపుల్ హూ హ్యావ్ కాన్సెప్ట్స్ అండ్ అలా ప్లాన్ చేద్దామని. సో ప్రస్తుతానికి అయితే వీ హ్యావ్ అ టీమ్ నౌ. వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్యూ మోర్ వీడియోస్. యాక్చువల్లీ ఇంకా this was the first one we did. And huge success. And మాకు చాలా పెద్ద ఇంత సక్సెస్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి రియల్లీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. దే ఎంకరేజ్డ్ us then. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజంగా పవన్ ఫ్యాన్స్ కి ఇది ఒక సంక్రాంతి కానుక అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, మూవీ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అండ్ క్రియేటర్స్ వాళ్ళ థాట్స్ కూడా విన్నారు. ఇది వాటి స్పెషల్ లైవ్ షో.